విద్యాశాఖ నుండి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. 7,267 పోస్టులు భర్తీ చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చి 23 అక్టోబరు. టీచింగు, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. సొంత ఊరిలో పనిచేసుకునే అవకాశం ఉంది. టీజీటీ, పీజీటీ, హాస్టల్ వార్డెను, జూనియర్ అసిస్టెంటు, వివిధ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పోస్టులకు సంబంధించి కోర్సులు మన టీజీ అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి చూడండి. మీకు నచ్చితేనే కోర్స్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ అండి. ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఉందో సో ఆ డిపార్ట్మెంట్ వారు ఈ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. చాలామంది చాలా రోజులుగా ఈ నోటిఫికేషన్ అయితే ఎదురు చూస్తున్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ డిపార్ట్మెంట్ వారు ఈ నోటిఫికేషన్ని అఫీషియల్గా మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. చాలా రకాల ఉద్యోగాలు ఇందులో ఉండడం అయితే జరిగిందండి. వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకు 19th నుండి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయింది. 23rd అనేది మనకు చివరి తేదీ అండి. 23rd ఏదైతే అక్టోబర్ వరకు మనకు చివరి తేదీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ అయితే చేసి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫిమేలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఫీజు 500, పీజీటీ, టీజీటీ పోస్టులకు అయితే 500, నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించిన పోస్టులకు అప్లై చేసుకోవాలంటే 500 పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఫిమేలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అంటే ఓసీ, ఓబీసీ క్యాండిడేట్స్కి మేల్ అభ్యర్థులకు ఫీజు చూసుకుంటే ప్రిన్సిపల్ పోస్టులకు 2,500, పీజీటీ, టీజీటీ పోస్టులకు 2,000, నాన్ టీచింగ్ పోస్టులకు అయితే 1,500 రూపాయలు ఫీజు అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ ఫీజు మనము ఆన్లైన్లో ఏదైతే పే చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అయితే మనకు ఆన్లైన్లో కంప్యూటర్ విధానంలో అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి కూడా ఆన్లైన్లోనే మనకు అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందండి. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. ఇందులో చూసుకుంటే మనకు ప్రిన్సిపల్కి సంబంధించి 225 పోస్టులు, పీజీటీ 1,460 పోస్టులు, టీజీటీ 3,962 పోస్టులు, ఫిమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 225, ల్యాబ్ అటెండర్ 146, టోటల్గా 7,267 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో మనకు కేటగిరీ వారీగా, క్యాస్ట్ వారీగా ఎన్ని పోస్టులు అనేది కూడా క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదైతే మీరు చూసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన పోస్టులు కూడా 1,460 పోస్టుల్లో మనకు సబ్జెక్టు వారీగా ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి, హిందీ ఎన్ని ఉన్నాయి, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. టోటల్గా క్యాస్ట్ల వారీగా 1,460 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి. అలాగే టీజీటీకి సంబంధించి చూసుకుంటే గ్రూప్ బి సంబంధించి మనకు సబ్జెక్టు వైజ్ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ టోటల్గా ఇవి 2,550 పోస్టులు అయితే ఉండడం జరిగింది. క్యాస్ట్ల వారీగా మెన్షన్ చేశారు. సో ఇవి కాకుండా రీజనల్ లాంగ్వేజ్ వైజ్ పోస్టులు కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా 44 పోస్టులు అయితే ఉండడం జరిగింది. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి కూడా మనకు 44 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అందులో అన్రిజర్వ్ 20, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ 11, ఎస్సీ 6, ఎస్టీ 3, విజువలీ హ్యాండిక్యాప్, హియరింగ్ హ్యాండిక్యాప్ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఇది తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి అండి. తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు సంబంధించి తెలుగు చదువుకున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. సో టీజీటీ తెలుగు పోస్టులు అవి. నెక్స్ట్ మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ ఫీమేలు, లైబ్రరీయన్ పోస్టులు ఉన్నాయి. సో ఇవి ఒక 1,189 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా టీజీటీ పోస్టులు అయితే వివిధ కేటగిరీకి సంబంధించిన పోస్టులు, వివిధ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. హాస్టల్ వార్డెన్ 346, హాస్టల్ వార్డెన్ మేలు, ఫీమేల్ సపరేట్గా, ఫిమేల్ స్టాఫ్ నర్స్ 550, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండర్ 146, టోటల్గా నాన్ టీచింగ్ పోస్టులు ఒక 1,620 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగిందండి. చాలా మంచి అవకాశం అండి. చాలా మంచి జాబ్స్ అనుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలండి. పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదల కావడం జరిగింది. సో వీటికి సంబంధించిన బేసిక్ పేలు, శాలరీలు చూసుకుంటే భారీగా శాలరీలు అయితే ఉంటాయి. ప్రిన్సిపల్కి 78,800 బేసిక్ పే, పీజీటీకి 47,600 బేసిక్ పే, టీజీటీకి 44,900 బేసిక్ పే అంటే దాదాపుగా 60,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. లైబ్రరీయన్కి కూడా సేమ్ బేసిక్ పే. మనకు ఏదైతే ఆర్ట్, మ్యూజిక్ టీచర్కి సంబంధించి 35,500 బేసిక్ పే, ఫిమేల్ స్టాఫ్ నర్స్కి 29,200 బేసిక్ పే,
హాస్టల్ వార్డెన్కి 29,200 బేసిక్ పే, అకౌంటెంట్కి 35,400 బేసిక్ పే, జేఎస్సీ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి 19,900 బేసిక్ పే, ల్యాబ్ అటెండర్కి 18,000 బేసిక్ పే అయితే ఉండడం జరిగిందండి. సో ఇవి బేసిక్ పేకి సంబంధించి మనకు డీటెయిల్డ్గా పోస్టుల వారీగా సిలబస్ని మెన్షన్ చేశారు. అంటే సిలబస్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఏముంటుంది, మెయిన్స్కి ఏముంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకుంటారో వాటికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ చూసి ప్రిపరేషన్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నిటికన్నా ముఖ్యం మనకి ఏంటంటే క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలు అన్నిటికన్నా ముఖ్యము. సో ఆ క్వాలిఫికేషన్ వివరాలు చూద్దాము. సిలబస్ అయితే మీరు చూసి ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం జరుగుతుంది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు, నెగిటివ్ మార్కింగ్ వచ్చి 1/3 అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. సో దాని తర్వాత మనకు అవసరమైతే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు, లేదంటే డాక్యుమెంట్స్ పరిశీలిస్తారు. ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఎంఎడ్ కోర్స్ చేసి ఉండాలి, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అయినా చేసింటే ఎలిజిబుల్ అండి. సో ప్రిన్సిపల్ పోస్టుకు మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. పీజీటీకి సంబంధించి మీరు ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసి బీఎడ్ చేసి ఉండాలి. సో ఇది లేదంటే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ అనేది 50% మార్క్స్తో ఏదైనా సబ్జెక్ట్తో సంబంధిత సబ్జెక్ట్తో కంప్లీట్ చేసి బీఎడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు 3 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ ఎంఎడ్ కోర్స్ అయితే చేసి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో సంబంధిత సబ్జెక్ట్ సంబంధించి మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే పీజీటీకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. టీజీటీ పోస్టులకు మాత్రం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో సంబంధిత విభాగంలో మీరు ఏదైతే విభాగంలో పోస్టులకు అప్లై చేస్తారో సో వాటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు 35 ఇయర్స్ వరకు మాత్రమే ఏజ్ అండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3 ఇయర్స్. టీజీటీ పోస్టులకు సంబంధించి మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. బీఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ పోస్టులకు మాత్రం సీటెట్ క్వాలిఫై ఉండాలి. సో సీటెట్ పేపర్ 2 ఏదైతే ఉందో సో అది క్వాలిఫై ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. కట్ ఆఫ్ డేట్ లోపల క్వాలిఫై ఉండాలి అని మెన్షన్ చేశారు. కట్ ఆఫ్ డేట్ వచ్చి అప్లై చేసే డేటే కట్ ఆఫ్ డేట్. ఆ తేదీ లోపల మీరు సీటెట్ క్వాలిఫై ఉండాలి అని మెన్షన్ చేశారు. సో ఈ సంవత్సరం సీటెట్టే నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. సో ఏం చేస్తారు ఏంటనేది అయితే తెలియాల్సి అయితే ఉంది. సీటెట్ ఖచ్చితంగా క్వాలిఫై అయితేనే సో ఏదైతే టీజీటీ పోస్టులకు సంబంధించి డిగ్రీతో పాటు బీఎడ్ కంప్లీట్ చేసి సీటెట్ అయితే క్వాలిఫై ఉండాలి. సో అప్పుడే మీరు ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. రీజనల్ పోస్టులకు సంబంధించి సంబంధిత విభాగంలో డిగ్రీలు అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ టీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ చేసినా ఓకే, లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేసినా ఓకే, ఐటీ కోర్సు చేసినా ఓకే, బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీ టెక్నాలజీ కానీ చేసినా ఓకే. సో బీఎడ్ అనేది కంప్యూటర్ సైన్స్ పోస్ట్కి అవసరం లేదు, బట్ ప్రమోషన్ కోసం మాత్రం బీఎడ్ కంపల్సరీ చేసి ఉండాలి. సో మీరు టీజీటీ పోస్ట్ వస్తుంది మీకు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి. ఫ్యూచర్లో మీకు పీజీటీ పోస్ట్ కావాలంటే ఖచ్చితంగా బీఎడ్ అయితే ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఆర్ట్ టీచర్కి సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. మ్యూజిక్ టీచర్లకి సంబంధిత విభాగంలో చేసి ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి మాత్రం బీపెడ్ కోర్స్ చేసి ఉండాలి. బీపెడ్ కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. లైబ్రేరియన్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కోర్స్ చేసి ఉండాలి. ఫిమేల్ స్టాఫ్ నర్స్కి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. హాస్టల్ వార్డెన్ పోస్టులకు సంబంధించి 4 ఇయర్స్ ఇంటిగ్రేషన్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అప్ టు 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అకౌంటెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ చేసి ఉండాలి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే చాలు. టైపింగ్ తెలిసి ఉండాలి. ల్యాబ్ అటెండర్ పోస్టులకు సంబంధించి 10th వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏదైతే మనకు డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అప్ టు 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి 5, ఓబీసీకి 3, ఫిజికలీ హ్యాండిక్యాప్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది క్వాలిఫికేషన్కి సంబంధించిన వివరాలు అయితే. ఆన్లైన్లోనే మనము అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అభ్యర్థులు పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ లింకు నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. పూర్తి వివరాలు చూసి తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.